నువ్వు చేస్తున్నా ఈ పని నీకు దండం పెడతా, మానేయ్ బావా, మానేయ్. కావేరి ఏంటి నా గురించి తనకి తెలిసినట్టు ఇంత ఎమోషనల్గా మాట్లాడుతోంది? మీరు కావేరి మేడం వాళ్ళ బావు కదూ? కావేరి కావేరి ఎవరు? నాకు తెలీదు. కావేరి మేడం. మై గాడ్, ఆ మేనేజర్ ఏమైనా ఈ విషయం కావేరికి చెప్పేశాడా? బావా, నువ్వు డాక్టర్ కానికి ఎంత కష్టపడి చదివినవో నాకు తెలుసు. ఇవాళ నువ్వు ఏ స్థాయి డాక్టర్వో కూడా మా అందరికీ తెలుసు. నువ్వెప్పటికీ ఆ స్థాయిలోనే ఉండాలి బావా. ఎదురైన చిన్న సమస్యలకి భయపడి నువ్వు కింద పడిపోవద్దు బావా. నీ స్థాయి ఎప్పుడు 10 మంది చేతులెత్తి మొక్కే స్థాయిలోనే ఉండాలి. అంతేకాని పైసల కోసం చేతులు చాపే ఇటువంటి డాక్టర్ పని చేసుడే వద్దు. బావా, నేను పని చేసే కాడ అడ్వాన్స్ ఇచ్చిండ్రు బావా. నువ్వేమిగా పనికి పోయే అవసరం లేదు. నువ్వసలుగా పనే చేయొద్దు. కావేరికి నేను క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నట్టు తెలిసే ఇలా మాట్లాడుతుందా? ఇగో బావా, 25,000 గా లాయర్ ఫీజుకి ఇవి సరిపోతాయి కదా. మిగతా ఏమన్నా కావాలంటే నేను మళ్ళీ నా డ్యూటీ కాడ అడిగి సర్దుతా. నాకొచ్చే జీతం ఇప్పుడు మనకి సరిపోతుంది. సరేనా బావా? నేను గిట్లా మాట్లాడుతున్నానంటే అది నిన్ను తక్కువ చేసాడు కాదు బావా. బయట వాళ్ళెవ్వరి ముందు నువ్వు తక్కువ కాకూడదని అంతే. శివ, కావేరి చెప్పింది కూడా నువ్వు జర ఆలోచించాలి బిడ్డా. కుటుంబం అంటే సంబరాలల్లా సంతోషాలల్లా కలిసినుడు మాత్రమే కాదు, కష్టం ఉన్నప్పుడు పంచుకోనికి ముందుండాలి. కావేరి నీకు అండగా తోడుగా నిలబడ్డది కదా బిడ్డ. నువ్విగా ధైర్యంగుండు. రా శివ, అందరం కలిసి భోంచేద్దాం. రా బావా, భోజనం చేద్దాం. కావేరికి నా గురించి తెలిసినా కూడా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించి మాట్లాడింది. అదే తన గొప్పతనం. అని అని ఏంటి చాలా సంబరంతో వస్తున్నావు? ఇది మహా సంబరం అన్ని. అర్జున్ బాబు అంత సైకో ప్రియని వీటిలో కూడా రానివ్వకుండా బయట నుంచి బయట పంపించేశాడు. నా 2 కళ్ళతో నా చూశాను. అంత టైంలో ప్రియ ఫేసు అల్లం పేస్ట్ మాదిరి మారిపోయింది. అంటే మన కావేరి వేసిన పథకం బలంగానే పనిచేస్తుందన్నమాట. ఇంక భయం లేదత్తయ్య. మెల్లమెల్లగా అర్జున్ని దాని ఉచ్చు నుంచి కావేరి బయటికి తీసుకొస్తుంది. కావేరి నన్ను సంక్రాంతి కల్లా ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తానని అంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిందంటే అది అత్తయ్యతో కలిసి ఏదో బలమైన ప్లాన్ చేసుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అవును, ఈ కాకేంటి నేనింట్లో నుంచి బయటకొచ్చాక కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. దానికి నిన్నట భయం పోయిందా?
నేను బయటికి రాగానే పీడ పోయింది అనుకుంటుందా? చెప్తాను దాని పని. అని అంత సైకో ప్రియ కాల్ చేస్తా ఉంది. అది బయటికి పోయిన తర్వాత నా ఇంక ఏమవుతుందో చెప్పలేదు కదా, దాని గురించే ఫోను. టోటల్ స్క్రిప్ట్ అయినో. మాట్లాడు. హాయ్ ప్రియ పొన్ను, హౌ ఆర్ యు మై డియర్? హేయ్, పనికి మాలిన పలకరింపులు పక్కన పెట్టి బయటికి రా, నీతో మాట్లాడాలి. ఇంక యారు ఇల్లే ప్రియా, ఏం కాదు, మాట్లాడు మాట్లాడు. కాకి పిన్ని, నేను నిన్ను బయటికి పిలిచింది ఫోన్లో మాట్లాడడానికి కాదు. నేనే నీతో డైరెక్ట్ గా మాట్లాడడానికి. బయట వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. హా? అయ్యో మురుగా, నీ వాందయా? ఎంత కాలం దాయిందో నిన్ను చూసి. బెంగగా ఉండదు. ఇదిగో ఇప్పుడే వస్తున్నా ప్రియా. రా. అది అన్నీ చూస్తివా, వీటిలోకి ఎంట్రీదా లేదు కదా, అందుకే నన్నుదా బయటికి పిలుస్తా ఉండది. ఈ రోజు దాంతో ఆడుకోవాలా. పోయొస్తా అన్నీ. టింగ్ టింగ్. కాకి, నీ వెనక నేను వస్తా. ఇద్దరం కలిసి ఆడుకుందాం దాన్ని. హే, ఇది రొమ్మ సూపర్. ఓకే ఓకే, వాంగే వాంగే. బావా, కావేరి, బావా, చిన్నప్పటి నుంచి ప్రతి కొత్త సంవత్సరం నాడు రాత్రి 12 గంటలకి ఒక పెన్ను నీకు బహుమతి లెక్క ఇచ్చేదాన్ని. పట్టుదలతోని బాగా చదివి నువ్వుగా పెన్నుతోని పరీక్షలు రాసి ఎప్పుడూ చదువులా ఫస్టే వచ్చేటోనివి. ఇగో బావా, గీ ఏడు నేను నీకు గీ స్టెథోస్కోప్ని బహుమతిగా ఇస్తున్నా. ఇప్పుడు కూడా నీ ముందున్న గా కఠినమైన పరీక్షలా నువ్వు మంచి మార్కులతోని పాస్ అవ్వాలి అని మనసారా కోరుకుంటున్నా. తీసుకో బావా, నూతన సంవత్సర శుభాకాంక్షలు.